దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసి ఈరోజు ఆ పంట ఏ భూమి నుంచి పుట్టిందో ఆ భూమి ఇలా ఈ భూతాలు కాంగ్రెస్ భూతాలు కబ్జా చేస్తుంటే ఆ కబ్జాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయడానికి వచ్చిన రైతన్నలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, మీరు లేకపోతే మేము లేము. నిజంగా మీరు రాత్రింబవళ్ళు శ్రమిస్తూ భూమి దగ్గరే పండుకొని భూమి పుత్రులుగా మీ చెమట రక్త మాంసాలనే మరి ఎరువుగా మార్చి వానగా మార్చి ఇత్తనాలుగా మార్చి మీరు మాకు పంట ఇస్తే ఆ పంట తిని ఈరోజు మీ ముందర నిలబడ్డాం. మీరు నిజంగా ఈ దేశానికి పాలకులు, మేము నిజంగా మరి పాలకుల మిత్రులారా, మీ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు. మరి ఈరోజు బొమ్మరాజుపేట రైతుల ఆక్రందనలు, ఆవేదన, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ విని ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెంటనే మనమందరం కూడా బొమ్మరాజుపేటకు పోవాలి. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కబ్జా కోర్లు మరి ఈరోజు అన్నదాతల పొట్టలో మళ్లీ కొడుతున్నారు అని చెప్పి ఈరోజు మనం వాళ్ళకు అండగా నిలబడాలని ఈరోజు మమ్మల్ని ఇక్కడికి మీ దగ్గరికి పంపించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా. మిత్రులారా, మీ అందరికి గుర్తుండాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట వాళ్ళు ఎవరి మీద దాడి చేసిండ్రయ్యా అంటే రైతుల మీద దాడి చేసిండ్రు. లగచర్లలో వందలాది ఎకరాల రైతుల భూములు, బల్లులు కూడా తొండలు కూడా గుడ్లు పెట్టని పొలాలను బంగారం లాంటి భూములుగా మార్చుకొని రాత్రింబవళ్ళు కష్టపడి మీరు ఏ విధంగా అయితే కూరగాయలు పండిస్తున్నారో బొమ్మరాజుపేటలో ఆ విధంగా కొడంగల్లో లగచర్ల రైతులు 50, 60, 70, 80 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసి వాళ్ళు పంటలు పండిస్తుంటే బల్లులు కూడా ఇప్పుడు గుడ్లు పెడతలేవు. ఎవరు రైతులే కాదని రాత్రికి రాత్రి 200 నుంచి 300 మంది సాయుధ పోలీసులను తీసుకుపోయి ఆ భూములను కబ్జా చేసిన చరిత్ర ఎవరికి ఉందయ్యా అంటే ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు, దోపిడీకి వ్యతిరేకంగా మొట్టమొదటి తెలంగాణలో గలమెత్తింది కేటీ రామారావు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. మిత్రులారా, లగచర్లలోనే కాదు డైరెక్ట్ గా ఢిల్లీకి ఈ బాధితులందరినీ తీసుకొని పోయి వాళ్ళందరినీ కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో దేశానికి పరిచయం చేసి వీళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించింది కేటీ రామారావు గారు. మిత్రులారా, వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అని చెప్పింది, రైతన్నలను గుండెలో పెట్టుకుంటామని చెప్పారు. కానీ అలా బొమ్మరాజుపేటలో అదే రైతుల కడుపు కొడతా ఉన్నారు. నిజానికి మీకు తెలియని విషయాలు చాలా ఈరోజు నేను చెప్పాలని ఇక్కడికి వచ్చిన మిత్రులారా. మీరు కేవలం మీ ఆర్టీఓలు, ఎంఆర్ఓలు ఇచ్చిన నోటీసులో చూపిస్తున్నారు. ఇగో ఇక్కడ ఉన్నది నోటీసు. కానీ ఈ నోటీసు వెనకాల ఏమి గూడు పుటాని జరుగుతా ఉన్నది, ఎంత కుట్ర జరుగుతా ఉన్నది అన్న విషయాలు ఈరోజు మీ అందరికీ చెప్పడం కోసమే మా పార్టీ మా ముగ్గురిని ఇక్కడికి పంపించింది. అన్నిటికన్నా ముందు మీరు ఒక్కరు కాదు, మొత్తం తెలంగాణలో కొడంగల్ నుంచి కోదాడ దాకా, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా అందరం కూడా బొమ్మరాజుపేట రైతుల కోసం వస్తాం. దిక్కు మొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేన మనం. మిత్రులారా, ఇదే నినాదంతోని ఆనాడు గౌరవ కేసీఆర్ గారు 2001లో తన విలువైన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని చెప్పి, తెలంగాణ రాకపోతే నన్ను రాళ్లతో కొట్టండి విప్లవాత్మకమైన నినాదం చేసి ఆనాడు ఉండే కాంగ్రెస్ పాలకుల మీద, ఆంధ్ర దోపిడీ పెత్తందారుల మీద పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. అదే పోరాట స్ఫూర్తితోని ఈరోజు బొమ్మరాజుపేట భూములు కూడా కాపాడుకుందాం, బరాబర్ కాపాడుకుందాం.
ఎంతటి త్యాగానికైనా సిద్ధమయ్యే మేము ఇక్కడికి వచ్చినాం. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు లగచర్లలో 62 మంది రైతులను సంగారెడ్డి జైలుకు పంపించిండ్రు. మమ్మల్ని కూడా పంపిర్రు, బొమ్మరాజుపేట రైతులందరినీ పంపిర్రు. మేము కూడా పోతాం. తెలంగాణలో ఉండే జైళ్లలో ఉండే కెపాసిటీ 7,000 మంది ఖైదీలను పెట్టచ్చు. మీరు 70,000 మందిని గుర్తినా కూడా మేము బరాబర్ పోతాం. కానీ బొమ్మరాజుపేటలో 1 ఇంచు భూమి కూడా మేము ఇయ్యం, బరాబర్ ఇయ్యం. మిత్రులారా, నేను 2007లో ఐపీఎస్ ఆఫీసర్గా తెలంగాణలో ఇదే లగ్డీకాపూర్లో ఉండే సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కూర్చున్నా. మా దగ్గరికి ఎంతో మంది మా ఇంట్లో బంగారం పోయింది, పురుషుల తాడు పోయింది, అవి పోయినాయి, డబ్బులు పోయినాయని ఏడ్చుకుంటూ వచ్చేటోళ్ళు. అసలు ఎవరు ఈ దొంగతనాలు చేస్తున్నారని చూస్తే మాకు ఒకటి దొరికిండు, దొంగ శంకర్. ఆ శంకర్ను పొద్దంతా మొత్తం నీళ్ళంతా సోదా చేసి వాళ్ళ దోస్తులందరూ ఇల్లు సోదా చేస్తే కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఆ బంగారం తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిన తర్వాత శంకర్ను పొద్దంతా ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇక శంకర్ మాకు అలసిపోయినాం, మేము ఇంటికి పోతాం, నిన్నైతే లాకప్ లో పెడతామంటే శంకర్ ఏమన్నాడు ఎరికైనా మమ్మల్ని, సరే బంగారం ఎక్కడ దాచిపెట్టారు పోలీస్ స్టేషన్లో అని అడిగాడు. అర్థమైందా? శంకర్ మమ్మల్ని అడిగింది ఏంటంటే, సార్ బంగారం పోలీస్ స్టేషన్ ఎక్కడ దాచిపెట్టినరు అంటే, మళ్ళీ రాత్రి నువ్వు దొంగతనం చేస్తావు అంటే, సార్ మరి నా అలవాటే అది కదా సార్ అని. మిత్రులారా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ శంకర్ లాంటి వాళ్ళు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా శంకర్లే ఆడ కూర్చున్నారు. దయచేసి ఎవరిపైన శంకర్ ఉంటే ఏమనుకోకరు, కానీ ఆ శంకర్లే ఇవాళ సెక్రటరియట్ లో 6వ ఫ్లోర్ లో కూర్చున్నారు. ఎవరయ్యా వజ్రేష్ యాదవ్? ఏడుకెళ్ళి వచ్చిండు వజ్రేష్ యాదవ్, ఏడుకెళ్ళి వచ్చిండు అనిల్ రెడ్డి, ఏడుకెళ్ళి వచ్చిండు అంజిరెడ్డి, ఎవరి ఉదయ్ సింహారెడ్డి, ఎవరి ఉదయ్ సింహారెడ్డి, ఎవరి ఏవి రెడ్డి? ఎందుకు వీళ్ళ పేర్లు రోజు వినిపిస్తున్నాయి? గోపన్పల్లి ఓ వీళ్ళ పేర్లే, కుత్బులాపో వీళ్ళ పేర్లే, బొమ్మరాజుపేట వీళ్ళ పేర్లే, పక్కన షాపీర్పేట వీళ్ళ పేర్లే, గచ్చిపేట వీళ్ళ పేర్లే, చౌటుపల్ల వీళ్ళ పేర్లే. ఎక్కడ చూడు 4 బ్రదర్ సిటీ అని పెట్టిన అక్కడ ఎక్కడో పడే, అదేం ఊరు అది, 4 బ్రదర్ సిటీ 4 సిటీ ఉంది కదా, ఏంది అది? యాచారము, మంకాల, ఇబ్రహీంపట్నము, పోచారం, ఇవంతా కూడా వీళ్ళ పేర్లే. ఎక్కడ చూడు వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. మల్లన్న చాలా మంచోళ్ళు కాబట్టి, సౌమ్యుడు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ 22A నుంచి దయచేసి తీసేయండి, దయచేసి రైతులకు న్యాయం చేయండి అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా తలుసుకుంటే రేవంత్ రెడ్డి, మీరు ఈ వజ్రేష్ యాదవ్ను, మీ అంజిరెడ్డిని, అనిల్ రెడ్డిని, ఉదయ్ సింహారెడ్డిని, అదే విధంగా ఏవి రెడ్డి పిలిపించారే భయ్ మీరు బంద్ చేయండి భయ్, నా ఇచ్చేది పోతున్నది, ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయి అని చెప్పాడు కదా. ఎందుకు చెప్తలేడండి? చెప్పరు, ఎందుకు చెప్తలేడు? పొంగిరెడ్డికి చెప్పాలి కదా, పొంగిరెడ్డిని దందా పనిచేయ బాబు, ఇచ్చేది పోతున్నది. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి పనిచేసినామని ఆడవాళ్ళందరూ శాపనార్థాలు పెడుతున్నారు, షాదీ ముబారక్ పనిచేసినాం శాపనార్థాలు పెడుతున్నారు. రైతులందరూ కూడా రైతు బీమా బంద్ అయింది, రైతు భరోసా బంద్ అయిందని వాళ్ళు గరం మీద ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు బొమ్మరాసిపేట భూముల మీదకి ఎందుకు పోతున్నారు? రాబందుల్లాగా, భూతాల్లాగా. నా ఇచ్చేది చేయకుండా రేవంత్ రెడ్డి చెప్పాలిగా, మంచోడైతే, అవునా కదా? మరి ఎందుకు చెప్తలేడు ఆయన? అసలు కిరికిరే అక్కడి నుంచి ఉన్నది. అసలు శంకర్ అక్కడే ఉన్నాడు. 2023లో మల్కాజ్గిరి ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ రాసినట్టు చూడండి ఆయన, రేవంత్ రెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ కాంప్లిమెంట్స్. ఎవరు రాసిచ్చిండ్రు? ఇది మంచిగా రాసిచ్చిండ్రు. ఆఫ్టర్ కాంప్లిమెంట్ రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ మేడ్చల్ కు రాసిన లెటర్ ని మీ ముందర చదువుతా. After compliments, I am here with forwarding the representation of farmers of Bambarajpet village, Shamirpet Mandal, Medchal, Malkarangi district, bringing to your kind notice that the biggest land scam involving nearly 1,000 acres of land belonging to farmers in my parliamentary constituency. ఆయన తప్పులు రాసిండు, ఆయన కూడా నేను కరెక్ట్ చేసి చదువుతున్నా. In my parliamentary constituency, I also want to bring to your notice that the land mafia and political leaders of ruling government involved in the said scam with illegal land transactions. I kindly request you to immediately verify the issue and take necessary action at the earliest and furnish me the action taken report అని చెప్పి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కు రాసింది. ఏం తాత్పర్యం ఏందంటే, గోబాయి బొమ్మరాజుపేటలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతున్నది, ఇది అర్జెంట్ గా నువ్వు ఆపి నువ్వు ఎట్లా ఆపినావు, ఏంది కథా కార్ఖానా మొత్తం కూడా నాకు ఎంపీ
మల్కాజ్గిరిగా నాకు రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు. కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిండో లేదో గాని మన భయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. అని మొదలు పెట్టుండ్రు. ఎందుకంటే గోడకు పొక్కలు ఎక్కడ ఎగేయాలో నాకు తెలుసు, ఎక్కడ బంగారం ఉందో నాకు తెలుసు. లగచర్లలో బంగారం ఉన్నది, యాచారంలో బంగారం ఉన్నది, మంకాల్లో బంగారం ఉన్నది, తుక్కుగూడలో బంగారం ఉన్నది, గోపర్పల్లిలో ఉన్నది, వడ్డినాగులపల్లి ఉన్నది, కోకాపేటలో ఉన్నది, బొమ్మరాజ్పేటలో ఉన్నది, మోకిలలో ఉన్నది, శంకర్పల్లిలో ఉన్నది, వెల్మకల్లో ఉన్నది, కొండకల్లో ఉన్నది. బంగారం ఇక్కడున్నది మొదలు పెట్టుర్రి అన్నారు. ఫస్ట్ చేసిన పని ఏందయ్యా అంటే ధరణి పోర్టల్ అంతా అవకతవకలన్నీ బట్టగాల్సి మీదేసి దానికి భూభారతి అని పేరు పెట్టారు. ఇక చూడుని కథ. భూభారతి అని పేరు పెట్టి చాబిని ఎవరి దగ్గర పెట్టిండు? పొంగులేటి శ్రీనివాస దగ్గర పెట్టిండు. దానికన్నా ముందు ఇంకో కుంభకోణం జరిగింది. అది అసలు కుంభకోణం. మళ్ళా నా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కొంచెం అర్థం అవుతుంది, మనకు అర్థం కాదు. ఆ కుంభకోణం ఏందయ్యా అంటే అసలు ముఖ్యమంత్రి జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసు వాళ్ళు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసు వాళ్ళు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసులను కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియని ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత ఒర్లుతున్నా, మళ్ళా ఇంతసేపు ఒర్లిండు, అదేవిధంగా లచ్చన్ ఇంతసేపు ఒర్లిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా. ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేలో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి. వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే మాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలా బొమ్మరాజపేట రైతులు ఇంత ఘోరంగా కొట్లాడుతున్నారు. ఒక్క రోజన్నా వచ్చిందనండి పేపర్లలో? నాకైతే రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇదే ఏరియాకు చెందిన రైతులు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది. ప్రజల న్యూస్ పత్రికా విలేకరులు రాసి నిజం వైపు అని వీళ్ళు ట్యాగ్ లైన్లు పెట్టుకునే, మేము ఎంత ధైర్యం ఆంధ్రజ్యోతి కానీ ఒక ఆయన రాస్తాడు, మేము ఈనాడు తెలుగు దినపత్రిక ఇంకొక ఆయన రాస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక పత్రికలు పెట్టుకుంటారు. మరి రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు రాసటో నాదులు కరువైనరని చెప్పి అందరు కూడా ఒక్కొక్కరు ఒక 5,000, 10,000, 20,000, 30,000 చందాలు వేసుకొని ఆంధ్రజ్యోతిలోనో ఏదో పత్రికలను ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చేదాకా ఇలా పరిస్థితి దిగజారిందంటే అసలు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఏం చెప్తున్నది? ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైతన్నలకు గౌరవంతో బతికే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి భారత రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. 39 సంపద ప్రజలకు ఉండాలి అని చెప్పి ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ధన మాన ప్రాణాలు కాపాడాలనే ఈరోజు మనం ప్రభుత్వాలకు అధికారాన్ని ఇస్తాం, పార్టీలకు అధికారాలు ఇస్తాం. ఆ పార్టీ పోయి మన ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన పార్టీలు ఇలా మన ధనం ఎక్కడుందో దొంగల్లాగా రాత్రిపూట లంక బిందెలు ఎక్కడున్నాయో అని చెప్పి టార్చ్ లైట్లు పట్టుకొని 50 మండలు పట్టుకొని మిరపకాయలు పట్టుకొని వచ్చి నిమ్మకాయలు పట్టుకొని వచ్చి మన భూములలో కూర్చుంటున్నారు ఈ దొంగలు. మిత్రులారా,
మిత్రులారా, ధరణిని భూభారతిగా మార్చిన తర్వాత మీరు నమ్మరు, మీ గుండెల మీద రాసి పెట్టుకొని దొంగల చేతికి తాళాలు ఇస్తే ఎట్లుంటుంది నేను చెప్తా. భూభారతి పోర్టల్ దాన్ని తీసుకుపోయి ఎన్ఐసిలో 7వ ఫ్లోర్ లో పెట్టిండ్రు. ఎన్ఐసి అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. బూరుగుల రామకృష్ణారావు భవన్ లో దాని పక్కనే ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఉంటుంది. దాంట్లో పెట్టిండ్రు దాని సర్వర్లన్నీ. దాని చాబీ ఎవరి దగ్గర ఉంటుందంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరనే ఉంటది. దాంట్లో ఏ చిన్న చేంజ్ చేయాలన్నా మంత్రికి పోవాల్సిందే ఫైలు. ఇది రూలు. సిసిఎల్ఏ అంటే ఎంఆర్ఓ నుంచి ఆర్టీఓ పోవాలి, ఆర్టీఓ నుంచి కలెక్టర్ పోవాలి, కలెక్టర్ నుంచి సిసిఎల్ఏ పోవాలి, సిసిఏ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఇప్పుడు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతేనే ఆయన ఓకేంటేనే చాబీ తెలుస్తుంది. మీరు నమ్మరు మిత్రులారా, 2 నెలల క్రితం తెలంగాణ భవన్ లో ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టినా. ఏమని పెట్టినా తెలుసా? 22,000 మంది రైతుల భూములు వాళ్లకు తెలవకుండానే నా భూమి మల్లన్న పేరు మీద చేయబడ్డది, మల్లన్న భూమి మధుకర్ పేరు మీద చేయబడ్డది, మధుకర్ భూమిని లచ్చన్న పేరు మీదకి చేయబడ్డది, ఇంకొక భూమిని జామరావు పేరు మీద చేసిండ్రు. జనరల్ గా మీకు 1B పాస్బుక్ రావాలంటే తప్పకుండా మీరు డిజిటల్ సిగ్నేచర్ పెట్టాల్సిందే. అవునా కాదా? ఎంతమందికి తెలుసు రూలు? 1B పాస్బుక్ రావాలంటే, స్లాట్ ఓపెన్ కావాలి, స్లాట్ బుక్ చేసుకోవాలంటే నువ్వు డిజిటల్ సిగ్నేచర్ పెడితేనే నీకు మెసేజ్ వస్తుంది. అవునా కాదా? బరాబర్ వస్తుంది. కానీ ఈ 22,000 ట్రాన్సాక్షన్ల ఎక్కడ కూడా ఎంఆర్ఓది సిగ్నేచర్ లేదు, ఆర్టీఓ సిగ్నేచర్ లేదు, కలెక్టర్ సిగ్నేచర్ లేదు. దొంగలు ఒక్కసారి దొరికిండ్రు. మీరు ఆలోచించండి, ఒక్కొక్క భూమి ఎకరం 100 కోట్లు. అదే షేర్లింగపల్లి మున్సిపాలిటీలో బరాబర్ ఓఆర్ఆర్ పక్క పోంటే ఒక్కొక్క బిల్డింగ్ 60 అంతస్తులు 70 అంతస్తులు ఉండే బిల్డింగ్ లో గజం కనీసం ఉంటే 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది మిత్రులారా. అలాంటి భూములు కూడా ఎంఆర్ఓకి తెలియకుండా, ఆర్టీఓకి తెలియకుండా చేశారు. ఇంత ఘోరం ఉంటుంది. రేపు బొమ్మరాజపేట కూడా అదే జరుగుతున్నది. ఈ రోజు బొమ్మరాజపేటలో కూడా అదే జరుగుతున్నది. లేని రికార్డులు తీసుకొచ్చిండ్రు. 2007లో ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర, ఇప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు. ఆ ముద్దాడ రవిచంద్ర 2007లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ భూమి రైతులకే చెందుతుంది, ఇది ఎవరిది కాదు అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వీడవడయ్యా ఆర్డీఓ ఇప్పుడు తోక తొండంగాడు. వీడికి ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? ఇవాళ అంటే రైతులు, ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది రైతులు అమాయకులనా? మీరు రికార్డులన్నీ కూడా తారుమారు చేసి మాకు అర్థం కాదని చెప్పి మీరు నోటీసులకు మేము భయపడతామని చెప్పి ఈ నోటీసులన్నీ కూడా మాకు ఇస్తున్నారు. బిడ్డ, మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ నోటీసుల పేరుతో లేని రికార్డు సృష్టించి, నకిలీలు సృష్టించి ఈ బినామీ దందగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వజ్రేష్ యాదవ్, ఈ అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, లేకపోతే ఉదయ్ సింహారెడ్డి, ఏవి రెడ్డి, బిడ్డ మీకోసం ఒక ప్రత్యేకమైన జైలు కడుతున్నాం. బరాబర్ కడతాం. మీతో పాటు ఇంకా కొంతమంది అధికారులు కూడా జైలు కడతారు. రేపు 2028వ సంవత్సరంలో మళ్ళీ కేసీఆర్ గారు బరాబర్ ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ అవుతారు అన్న, మళ్ళీ అవుతారా కదా? బరాబర్ అవుతాడు. ఎంతమంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు? ఒకసారి చేతులెత్తురు. అయ్యా చూపిరు బాయ్, మన శంకర్ బ్రదర్కి చూపండి, శంకర్ బాయ్కి చూపించండి, ఒకసారి చూపిరు. మిత్రులారా, బరాబర్ కేసీఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు 2028లో. మొట్టమొదట చేసే పనే ఇది. బొమ్మరాజపేట రైతుల భూములు మళ్ళా వాళ్ళ చేతులకు వస్తాయి. ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ దొంగ రికార్డు సృష్టించిన ఈ ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, ఆర్డీఓలు ఎవరైతే ఉన్నారో, కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, బిడ్డ మీకోసం జైలు కడుతున్నాం. ఒక కొత్త ట్రిబ్యునల్ పెడతాం. మీరు ఎవరైనా
ఈ రైతుల నోట్ల మట్టి కొడితే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన అక్రమ ఆదేశాలు గాని, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఏదైతే ఉన్నదో వజ్రేష్ యాదవ్, లేకపోతే అనిల్ రెడ్డి, అమర్ రెడ్డి, ఉదయ్ సింహారెడ్డి, అదే విధంగా ఏవి రెడ్డి, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఇచ్చిన అక్రమ ఆదేశాలు. ఎందుకంటే వీళ్ళు అక్రమ ఆదేశాలు అంటేనే పేపర్ మీద ఏది ఉండదు, మీరు గుర్తుపెట్టుకోరు. నువ్వు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గా ఉండాలంటే ఈ ఫైలు కింద చేయి, మీద చేయి. నువ్వు మేడ్చల్ మల్కాజ్గిరి ఆర్టీఓగా ఉండాలంటే నువ్వు ఈ రికార్డు తారుమారు చేయి. నువ్వు మేడ్చల్ మల్కాజ్గిరి నువ్వు సీసీఎల్ఏగా ఉండాలంటే నువ్వు నేను వెనుక నుంచి వస్తా, నాకు ఆ చాబీ నా చేతిలో పెట్టు, 22,000 ఎకరాల భూములను నేను నా పేరు మీద మార్చుకుంటా, నా దోస్తుల పేరు మార్చుకుంటా అనే కుంభకోణాలు ఇలా చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో అధికారులారా. నేను కూడా ప్రభుత్వంలో 26 సంవత్సరాలు పనిచేసిన, నేను ఎప్పుడు కూడా పోస్టింగ్ల కోసం వెంపర్లాడలే. ఎందుకంటే మాకు అన్నం పెడుతున్న అన్నదాతల నోట్ల మట్టి కొట్టలేను. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు 1000 కోట్లు సంపాదిస్తున్నావు అక్రమంగా, ఏం చేసుకుంటావు భయ్? ఏం చేసుకుంటావు? రోజు ఒక నోట్ల కట్ట తింటావా? లేకపోతే రోజు బంగారం మంచం మీద పట్టవా? లేకపోతే ఏం చేస్తావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లగ్జరీ వాచ్ల మీద లగ్జరీ వాచ్లు అనుకుంటున్నావని ఈడీ పెద్ద రైడ్ చేసింది నీ మీద. ఏం చేసుకుంటావు? లగ్జరీ వాచ్లు, ఒక లగ్జరీ వాచ్లు ఒక టైము, ఇంకొక లగ్జరీ వాచ్లు ఇంకో టైం ఉంటుందా? ఉండదు. టైం ఒకటే ఉంటుంది. 2:30 అంటే 2:30నే, 10:30 అంటే 10:30నే. అమెరికాలోనే అదే టైము, ఇక్కడైనా అదే టైము. సో ఎందుకు మీరు ఇన్ని 1000 కోట్లు ఈ అన్నదాతల పొట్టగొట్టి మనకు కూరగాయలు, మనకు బియ్యము, మనకు నూనె, ఇవన్నీ ఎన్నో ఇస్తున్న అన్నదాతల పొట్టగొట్టి ఆ 1000 కోట్లు సంపాదించుకొని ఏం చేసుకుంటారు మీరు ఈ పైసలు? రేవంత్ రెడ్డి గారు, మీ అనుచరులు వజ్రేష్ యాదవ్, అదే విధంగా అనిల్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, వీళ్ళు ఏం చేస్తారు భయ్? ఈ పైసలన్నీ ఏం చేసుకుంటారు మీరు? ఎన్ని విల్లాలు ఉంటారు? పొద్దునక వెళ్ళా, మధ్యాహ్నం ఒక వెళ్ళా, రాత్రి ఒక వెళ్ళా, ఒక లగ్జరీ కార్, 2 లగ్జరీ కార్, 3 లగ్జరీ, ఎన్ని లగ్జరీ కార్లో తిరుగుతారు? ఒక కార్లు ఇంకో కార్లో, ఇంకో కార్లో, ఇంకో కార్లో పెట్టి తిరుగుతారా మీరు ఇక్కడి నుంచి? ఎందుకు ఈ రైతుల నోట్లు మట్టి కొడతారు? ఇలా మేము అధికారులు అడుగుతున్నా, నేను కూడా మీలో పనిచేసిన ఒక అధికారులు అడుగుతున్నా, మనకు ట్రైనింగ్ అప్పుడు ఏం చెప్తారు? ఏ రికార్డు లేకపోతే మోక మీదికి వండి అని చెప్తారు, అవునా కదా? ఏ రికార్డు దొరకకపోతే, రికార్డులలో మీకేమైనా అనుమానం వస్తే దయచేసి మోక మీదికి వండి. ఇలా బొమ్మరాసిపేటలో మోక మీదకి వస్తే కనిపించేది ఎవరు? ఎవరయ్యా కనిపించేది అంటే ఇగో వీళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు, రైతులు కనిపిస్తారు, వాళ్ళ పాస్బుక్లు కనిపిస్తాయి, కూరగాయలు కనిపిస్తాయి, పందిళ్లు కనిపిస్తాయి, ఇవి కనిపిస్తాయి బొమ్మరాడిపేటలో. ఈ ఆదిత్య ఎవరయ్యా నాకు అర్థం కాదు. ఈ గోన ప్రకాశ్ రావు ఎవరు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చింది? నాగల్లి వెంకటేశ్వర్లు ఎవరు? వీళ్ళందరూ పేర్లు రాసిన వీళ్ళెవరు? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ కూడా? నువ్వు జీపీఐ తీసుకుంటే అయిపోయిందా? ఇక్కడ రైతేమో దుక్కు దున్ని, మొక్క నాటి, మొక్కకు నీళ్లు పోసి, పుట్ల కొద్ది పంట తీసి పందులు తింటాయనే భయంతో ఇళ్లలో వండుకోకుండా పొలాల్లో వండుకుంటున్నా రైతులు ముఖ్యమైన, లేకపోతే బిడ్డ నేను జీపీఐ చేసుకున్నా, నాకు 100 ఎకరాల జీపీఐ చేసుకున్నా, 200 ఎకరాల జీపీఐ చేసుకున్నా, నా దగ్గర ఆ సర్టిఫికేట్, ఇది సర్టిఫికేట్ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ నాకు తెలుసు. మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోస్తులం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుసుకుంటే ఏమేమవుతుంది? మేము మా దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, మిమ్మల్ని నడువురు కదంతా రోకల్ బండలు ఎక్కిస్తామని భయపెట్టించిన వాళ్ళు. భయపడతామా మనం? భయపడతామా మనం? అస్సలే భయపడద్దు మిత్రులారా. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాం, ఏ బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటం చేసినా కూడా చివరి వరకు మీ వెంబడే ఉంటది. ఏ విధంగా అయితే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చేదాకా వీరోచిత పోరాటం చేశారు, అదే విధంగా బొమ్మరాసిపేటలో రైతులకు న్యాయం జరిగేదాకా బరాబర్ భారత రాష్ట్ర సమితి మీ వెంబడే ఉంటది. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. అందుకొరకే మల్లన్నను, లచ్చన్నను, నన్ను, మధుకర్ను అందరినీ కూడా ఈ రోజు పార్టీ ఇక్కడికి పంపించింది మిత్రులారా. ఏదో మాట చెప్పిపోయే పార్టీ మిత్రులు కాదు మా మిత్రులారా. బరాబర్ దీని గురించి జాతీయ మానవ హక్కుల సంఘంలో కంప్లైంట్ చేస్తాం. బరాబర్ దీని మీద హైకోర్టులో మళ్ళొకసారి ప్రజా ప్రయోజనాల వాద్యం వేస్తాం. బరాబర్ దీని మీద సుప్రీంకోర్టులో కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. బొమ్మరాసిపేట ప్రజలకు న్యాయం జరిగేదాకా ఈ ఫేక్ నోటీసులు ఇచ్చిన వాళ్ళ మీద అధికార పరంగా చర్యలు తీసుకునేదాకా, అవసరం అనుకుంటే కలెక్టర్లను, ఆర్డీఓలను సస్పెండ్ చేసేదాకా మేము బరాబర్ పోరాటం చేస్తాం మిత్రులారా. బరాబర్ చేస్తాం, ఆధారాలతో సహా కొట్లాడతాం.
నేను మళ్ళీ ఒకసారి అధికారులకు చేతులు జోడించి నేను చెప్తున్నా, ఇవాళ మీరు మధ్యాహ్నం లంచ్లో తినబోయే తిండి ఈ బొమ్మరాజపేట రైతులు తయారు చేసింది. మీరు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి మీ మనమన్ని పక్కన పెట్టుకొని నువ్వు ఏవైతే పూరీలు చేసినావో ఆ పూరీల్లో ఉండే గోధుమ పిండి, మైదా పిండి మా బొమ్మరాజపేట రైతుల నుంచి వచ్చింది. నువ్వు ఆ పూరీలు ఏ నూనెలైతే ఫ్రై చేసినావో ఆ నూనె కూడా మా బొమ్మరాజపేట రైతుల నుంచే వచ్చింది, ఈ రైతన్నల నుంచి వచ్చింది. నువ్వు వరంగల్లో ఏం చెప్పినావయ్యా? రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతులను మా గుండెలో పెట్టుకుంటా అని చెప్పినావు. జై జవాన్ జై కిసాన్ అన్నావు. ఇలా వచ్చి వాళ్ళ నోట్ల మట్టి కొడతా ఉన్నావు. దయచేసి ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్కి చెప్పండి, ఈ నోటీసులన్నీ వాపస్ తీసుకోమని చెప్పండి. ఈ నకిలీ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నకిలీ పత్రాలను ఇదే షామీర్పేట అమ్మవారి దగ్గరకు వచ్చి మొత్తం కూడా దగ్ధం చేయాలని చెప్పేసి మరి అలా మీరు చెప్పాలి. అదే విధంగా మీ అనుచరులైన ఉదయ్ సింహ, ఏవి రెడ్డి, అదే విధంగా ప్రవీణ్ రెడ్డి, అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, అదే విధంగా వజ్రేష్ యాదవ్ వీళ్ళందరినీ కూడా పిలిపించి అరే భాయ్ మీరు ఇంకొకసారి ఈ షామీర్పేట దందాలు చేయకండి, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీరు చెప్తేనే అప్పుడు మీ నిజాయితీ అనేది తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. లేకపోతే మాత్రం బరాబర్ మీకు సంబంధం ఉండే జరుగుతున్నది. మీరు వెనుక నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి, పొంగులేటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇలా ఇన్ని దందాలు జరుగుతున్నాయి. బహదూర్ గూడలో దందా జరుగుతున్నది, లగచర్లలో దందా జరుగుతున్నది, 4 బ్రదర్ సిటీలో దందా జరుగుతున్నది. మీ 4th సిటీలో మీ తమ్ముడు కొండలరెడ్డికి కూడా నువ్వు 5 ఎకరాలు ఇచ్చి అది కూడా దందాలు చేస్తున్నావు. ప్రతి చోట కూడా దందాల మీద దందాలు జరుగుతున్నాయి. ఈ దందాలన్నీ కూడా బరాబర్ భారత రాష్ట్ర సమితి చివరి వరకు కూడా పోరాడుతా చెప్తూ మరొక్కసారి మీకే అన్యాయం జరిగినా, మీకే ఏదైతే దౌర్జన్యం జరిగినా మీ మీద దయచేసి మన పార్టీ నాయకులు ఉన్నారు, మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మేమందరం కూడా వచ్చి మీ వెంటనే ఉంటాం, చివరి వరకు ఉంటాం. ఒకవేళ మీరు జైలుకు పోతే మేము కూడా జైలుకు వస్తాం.